The electric field in a plane electromagnetic wave is given by Ez is equal to 60 cos 5x plus 1.5 into 10 power 9 t volt per meter. Then expression for the corresponding magnetic field is, and here subscripts denote the direction of the field. ఇక్కడ వాళ్ళు మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఒక ఈక్వేషన్ ఇచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఈక్వేషన్ రాయమంటున్నారు. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఇచ్చిన ఈక్వేషన్లో కూడా ఇంకొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని వాళ్ళు జెడ్ యాక్సిస్లో తీసుకున్నారు, వేవ్ ప్రాపగేషన్ ఎక్స్ యాక్సిస్లో ఉన్నట్టు, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వై యాక్సిస్లో తీసుకున్నారనమాట. సో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని వై యాక్సిస్లో ఉండేటట్టు మనం ఈక్వేషన్ రాయాలి. ఉన్న ఆప్షన్స్లో ఇది ఎక్స్లో ఉంది చూడండి, బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా, వాళ్ళు ఎక్స్లో తీసుకున్నారు, ఎక్స్ యాక్సిస్లో ఉన్నట్టు, అంటే ఇది తప్పు, ఇది తప్పు. అంటే రెండు ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేసేసాం, ఇంక ఉన్నాయి మిగతా రెండిట్లో కనుక్కోవాలి. రెగ్యులర్ ఈక్వేషన్ మనం కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎలా రాస్తుంటామంటే ఈజెడ్, ఇప్పుడు దీనికి ఈజెడ్ కాబట్టి ఈజెడ్డే రాస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ కాస్ కేఎక్స్ ప్లస్ ఒమేగా టీ ఇలా ఉంటుంది. దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఈక్వేషన్ రాయాలంటే బివై ఈజ్ ఈక్వల్ టు బి నాట్ కాస్ కేఎక్స్ ప్లస్ ఒమేగా టీ. ఇది వోల్ట్ పర్ మీటర్లో ఉంది, ఇది టెస్లాలో ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇవి రెండు సేమ్ ఫేజ్లోనే ఉంటాయి, అందువల్ల ఇక్కడే మీకు పెద్ద మార్పు రాలేదు చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. ఇక్కడ వచ్చింది ఇది వచ్చేసి మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రాయాలి. ఆ రెండింటికి కూడా రిలేషన్ ఉంది, మనకు థియరీలోనే దాన్ని చెప్పడం జరుగుతుంది. ఏమని రాశారు, ఇప్పుడు మీకు బి నాట్ కావాలి అని అంటే ఈ నాట్ బై సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్. ఇప్పుడు మనకి ఈ నాట్ వాల్యూ వీళ్ళు ఇచ్చారు కదా, ఇక్కడ ఇది ఈ నాటే కదా 60. సో ఇది 60 బై సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత 3 into 10 power 8. ఇప్పటికే ఆన్సర్ అయితే పిక్ చేసేయచ్చు మీరు, ఎందుకంటే ఈ ఆన్సర్ కాదు, ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ బి నాట్ వాల్యూ వచ్చేసి మనకు 60 బై సంథింగ్ ఉంది. సంథింగ్ ఉందని అంటే ఖచ్చితంగా ఇక్కడ 60 అయితే రాదు కదా, అంటే ఇది తప్పు కదా, ఇంకొన్నది ఇదే ఆన్సర్. ఇప్పటికే మనం ఆన్సర్ పెట్టేయచ్చు ఎగ్జామ్లో. అయితే మనం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మిగతా క్యాలిక్యులేషన్ అంతా కూడా చూసి చెక్ చేసుకుంటాం, అందుకని నేను ఫర్దర్ క్యాలిక్యులేషన్ చేస్తున్నా. ఓకే, ఎంత వస్తుంది ఇది 3 2s కొట్టుకోవచ్చు, 6ని ఒక 10 ఉంది అక్కడ పైన, ఇది పైకి పోతే 10 power -8, ఆ 10 ఉంది కాబట్టి 10 power -7, అంటే 2 into 10 power -7 అవుతుంది బి నాట్ వాల్యూ. ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి, ఇదే ఇక్కడ ఉంది కదా చూడండి, బి నాట్ ప్లేస్లో 2 into 10 power -7 కాస్ 5, ఇక్కడ కేఎక్స్ అనేది 5x, ఇక్కడ ఏదుందో అదే రాయండి, అక్కడ ఏదుందో ఇది ఒమేగా టీకి ఇలా రాయండి, అండ్ టెస్లా వచ్చేసి దాని యూనిట్. సరిపోయింది కదా ఆన్సర్.